ఏంటిది ఇంత కోపంగా ఉంది? ఏందే అంత కోపంగా ఉన్నావేంది? ఏయ్, వినపడతా నీకు? ఏందట్టా ఉన్నావు? ఏంది మాట్లాడేది? రోజు ఆ జానీగాడు ఏడిపిస్తున్నాడంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఏమన్నాడేవాడు? ఏమన్నాడా? అందరి సంచులు వేసుకుంటాడు. నా సంచి రాగానే ఫోన్ రాకపోయినా వచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తాడు. ఏమన్నా అంటే అందరూ నన్నే తిడతారు. ఫోన్లేవే, ఆడేమంత పెద్ద ఎదవేం కాదు. అప్పుడప్పుడు మనకు కొంత సాయం చేస్తున్నాడే. సాయం చేస్తే నువ్వు చేపించుకో. నన్ను కాని ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను. వాడి వల్ల రోజు అందరి ముందు నా పరువు పోతుంది. పిన్నికి చెప్తే ఆమె పట్టించుకోదు. నీకు చెప్పినా నువ్వు కూడా నన్నే అంటున్నావు. వచ్చాడు వెధవ. మన గురించేనా ఓ మంట పెడుతుంది? దాందే ఉందిలేరా, రోజు ఉన్నదేగా. సరే సర్లే, దాని గురించి నాకెందుకు. ఏంటత్తా ఈరోజు పనికి రాలేదు? ఏమో రాజాని, ఈ మధ్య అస్సలు ఒప్పుకుండట్లేదు. ఓపిక ఎందుకు ఉంటది? ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ఓపిక ఉంటది. దాని దిగులే సగం నీకు ఉంటది. అమ్మా, నీతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు నీతోనే మాట్లాడుకోమను. నా గురించి ఎత్తితే మాత్రం అస్సలు బాగోదు. నువ్వు ఊరుకోవే. నువ్వు చెప్పింది కరెక్టేరా జాని. చేసేద్దాం ఈ ఏడు. జానీ, రేపొక 500 ఎక్కువీరా. ఖర్చులు ఎక్కువయ్యాయి ఈ వారం. సరే అత్త, ఎత్తలే గాని ఇందా తీసుకో. సరేరా. జాగ్రత్త, కొంతమంది పోరు పడే కంటే తొందరగా పెళ్లి చేసి పంపించడమే బెటర్ అత్త. నేను చెప్పింది ఆలోచించు. వస్తా వస్తా. ఏయ్, నీకేనా చెప్పేది? ఓయ్, నోరు మూసుకొని పోరా. పోవే. సరిపోయారిద్దరు. అరే మల్లేష్, సంచితి బెటా రే. అరే అది అందిరా శ్రీనివాస్. నమస్తే బెటా జానీ. ఇదిగోరా జానీ, పోయిన వారం లక్ష్మీ బ్యాలెన్స్ 100, ఈ వారం 150, మొత్తం 250. నరసమ్మది మీ నాన్నది కలిపి 500. ఇకపోతే నీకు పోయిన వారం 400 కట్ చేయగా మిగిలింది 100 రూపాయలు. ఇగో శివ బెటా, నీది 500. అమ్మా లక్ష్మీదేవి. సరిపోయిందారా? సెటు ఒక 500 కావాలి సెటు. 500 ఆరా? ఎందుకురా 500? చిన్న పని ఉందిలే సెటు. మొన్ననే తీసుకురావు కదరా, ఇది అవసరం ఉందని. అది వేరేలే, పోయిన వారం సెటు. ఈ వారం ఇంకో పని పడింది. ఏం రా, ఈ మధ్యలో పైసలు బాగా ఖర్చు పెడుతున్నావు. పైసలు అనుకుంటున్నావా, రాళ్ళు అనుకుంటున్నావా? అంత అర్జెంట్ అయిందిరా? నీకేం తెలుసు సేటు? రోజు గడితే ఎవడి జీవితాలు ఎలా ఉన్నా ఎవడికి తెలియట్లేదు. పైసా పైసా పైసా. డబ్బుంటే చాలు సేటు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం ఏం చేయాలో తెలియట్లేదు. అరే అట్లా అని చెప్పి ఏమన్నా చేయగలవురా నాయనా? జీవితాంతం జైలుంటావు, చూసుకో. ఏం లేదులే సేటు, వెళ్ళొస్తాను. ఏమన్నా చేయగలవురా రే? చూసుకోరా రే. ఏంట్రా సేటుతో అలా మాట్లాడేశావు? ఎరా, డబ్బు కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. ఏ నువ్వు చేయవా? నా గురించి వదిలేరా, నాకంత ఓపిక లేదు, అంత ధైర్యమూ లేదు. అదేం లేదా, అదంతా వదిలేసి పద. నాకు కూడా మొక్కలేరా. ఏరా, ఏం పని లేదా? ఎటువైపు వచ్చావు? పని ఉంటే ఎడిగేందుకు వస్తారా? ఏం లేకనే ఇక్కడికి వచ్చా. అరే నాకు కూడా రా బాబు ముక్కలు. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఆడవాళ్ళప్పుడు తిరుగుతావు కదా, అందుకే అడిగలే. అవన్నీ నీకు ఎందుకురా, పని చూడు. రే రే జానీ, జాబ్లేమరా? జాబిలే, జాబిలమ్మా. ఏయ్, నీ మొగుడొచ్చాడే, నువ్వు గమ్ముని రావే. వాడి వైపు చూడకు.
ఏరా శివ, నువ్వు వెళ్ళలేదా? ప్రధానికి తోకలో వెనకాలే ఉంటావు కదా. అరే అన్ని పనులకు ఎలా ఉంటారా, కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి. పర్సనల్ ఉంటాయా? బాగా ముదిరిందనమాట ఆ వారం. ఓ జాబులి, జాబులి నిన్నే. ఏ జాబులి, పిలుస్తుంటే వినబడట్లేదా? ఓ నువ్వా? పిలిచావా? అరుస్తున్నావేమో అనుకుని వెళ్ళిపోతున్నా. సరే గాని ఇంటికైనా వెళ్ళేది? అవును. ఇదిగో ఈ 500 తీసుకుని మీ అమ్మకి. ఏంటా బిల్డప్? మా కుటుంబం మొత్తాన్ని నువ్వే పోషిస్తున్నట్టు. నిన్న రాత్ర మీ అమ్మ సరుకులు తాడని డబ్బులు అడగలే, తీసుకుని పో ఇవ్వు. అడిగింది మా అమ్మ, పోయి దానికి నువ్వు అలా ఇంటికే కదా వెళ్తున్నావు, ఇచ్చే. నేను వెళ్ళేది ఇంటికి కాదు, సినిమాకి పోతున్నా. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వా సినిమాకి వెళ్ళే ఫేస్ అనేది? నోరు మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతేనా ఏయ్ ఎద్దవా, నేను నీకంటే మొండిదాన్ని, నువ్వే ఇచ్చుకో లేదా చచ్చిపో. ఏ జాబిలి, నిన్నే. అదిగో అన్నా వచ్చేసింది జాబులి. ఇట్రావే. ఎప్పుడొచ్చినా మామా? ఇప్పుడే వచ్చానమ్మా, అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చావు. బాగున్నావా తల్లి? మంచిగున్నా మామా. అదమ్మా సంగతి. రోజు గడవడమే కష్టం అయిపోతుంది. ఇంకా అక్కడే కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటున్నాను. వదిన పోయినప్పటి నుండి నువ్వు రావడమే మానేశావు. నిన్ను చూసి చాలా రోజులైంది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. అదేం లేదన్నా, ఆయన లేక ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఇంకా బయటికేం వస్తాం, ఎక్కడికి వెళ్ళినా పని చేసుకోవటం తప్పదు కదన్నా. నమస్తే. నమస్తే. వస్తలే అత్త. ఏం పర్లేదు, రారా. పర్లేదు, మాట్లాడాను అత్త, సాయంత్రం కలుస్తాను. ఒరే జానీ, మళ్ళీ వస్తాను. సరే సరే. చెత్త అది ఇది ఏరుకోవడం మానేసి ఏదైనా పనికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య. సరే, ఇంతకీ జాబిలమ్మ పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించావా? ఏంటన్నా ఆలోచించేది? పెళ్ళంటే మాటలా? నీకు తెలుసు కదా, 50,000 లక్ష రూపాయలు ఎందే పెళ్ళి ఎక్కడవుతుందన్నా. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, తగిన సంబంధం రావాలి కదన్నా. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే సరే, ఏదో ఒకటి చెయ్యి. నా వంతు సాయం కూడా నేను చేస్తాను. సరే సరే, నేను ఇంకెళ్తానమ్మా, చీకటి అయ్యేలా ఉంది. ఈ రోజుండి రేపు వెళ్ళు మామా. లేదమ్మా, ఊర్లో చాలా పనులు ఉండిపోయాయి, నేను వెళ్ళాలి. సరేనా అమ్మా? సరే, వచ్చి వెళ్తుండు మామా. మళ్ళీ వచ్చేది నీ పెళ్లికేనమ్మా. సరే, జాగ్రత్త అన్నయ్య. సరే, జాగ్రత్తకు పోయిరా మామా. తొందరగా పెళ్లి చేసుకోవాలి మరి. అలా జరుగుతున్న నా జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు వచ్చింది.
సార్ నమస్తే సార్, టీ సార్. చాయ్ వాలా భాయ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చాయ్ బాయ్. కొత్తగా వచ్చారు సార్? సార్ ఈ ఏరియాలో టీ కొట్టి గణేష్ గారి చాయ్ అంటే చాలా ఫేమస్ సార్. టీ చాలా బాగుంటుంది సార్. ఒకసారి తాగి చూడండి సార్. తాగి చూడండి సార్. సార్ మీకు ఫుడ్ గిడ్డి కావాలని చెప్పండి సార్. ఒక ఫోన్ కొట్టాను సార్, వస్తాను. టీ వచ్చారే. థ్యాంక్ యూ సార్. గణేషు సార్ మాకు పని చేయడానికి ఒక కుర్రోడు కావాలరా. సార్ హైదరాబాద్లో పని లేక చాలా మంది ఉన్నారు సార్. చెప్పండి పని ఏంటో చెప్పండి. బాంబ్ బ్లాస్ట్ చేయాలరా. బాంబా? లే చిన్న మర్డర్ చేసి పెట్టాలరా. సార్ అలాంటివి ఇక్కడ ఎవరు చేయరు సార్. ఎవరు లేరు సార్. చెయ్యాలరా గణేషు. ఇదిగో ఇది తీసుకో. సార్ అప్పుడప్పుడు చేస్తారు సార్. సార్ అది మేము చెయ్యం సార్, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. గట్టి కొట్టారా. రేపు అయిపోయాడురా వీడు. లేకపోతే మన సీఏ గారితో పెట్టుకుంటాడా వీడు? అవునరా, మన సీఏ వదలడు. అసలే సీఏ గారు పర్సనల్గా తీసుకున్నారు ఈడి కేసుని. ఈయన కోర్టుకి తీసుకెళ్ళేది రేపు పొద్దునే కదా. మనం అలా బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పద. ఓకే. ఏమైందిరా? అరే ఏమైందిరా? పద పద. జానీ జానీ, అరే ఏమైందిరా? చూడరా. టైం కూడా ఎవరు లేరు అక్కడ. ఏం కాదు తీరా, తాళం తీరా. ఏం కాదు తీరా. జానీ జానీ, రే జానీ ఏమైందిరా? రే జానీ ఏమైందిరా? జానీ ఏమైందిరా? జానీ, అరే జానీ. హలో. హలో సార్. చెప్పు సార్ జానీగాడు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు సార్. ఏమన్నాడు? అవును సార్. అరే మనోళ్ళంతా ఏర్రా. అరే జానిగా, నువ్వు స్టేషన్కి వెళ్ళిన తర్వాత పనుందని చెప్పి అందరిని తీసుకెళ్ళి హైవే పైన యాక్సిడెంట్ చేసి చంపేశారా. ఏరా నువ్వు చెప్పేది?
నా పేరు జానీ. బయట లోకంతో పని లేకుండా బతకడం తప్ప ఎవరిని బాధ పెట్టడం తెలియని మురికి వాడలో ఉండేవాడిని. నాకు అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు, రారు కూడా. మేముండే చోటే అసలు నా కథ మొదలైంది.